హాయ్ అండి, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా అట్లనే బగారా రైస్ అయితే చేస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇంకా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి బగారా అన్నం ఎలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను, చూసండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇంకా అలానే గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని అవి బాగా కలిపేసుకొని ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి ఆ రైస్కి ఆ మసాలా అంతా పట్టే విధంగా కలిపేసుకొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసేసుకొని ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. అలా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా అట్లా వేడిగా ఆ బగారా రైస్ చికెన్ కర్రీ వేసుకొని తింటా అంటే సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.